బీజేపీ పార్టీ జాతీయ కమిటీని అయితే వేసుకోవడం అయితే జరిగింది. దాంట్లో తెలంగాణకి అసలు ఒక్కరికి కూడా అవకాశం కలిగించలేదు. ఉన్నవారిని కూడా తొలగించడం జరిగింది. అసలు తెలంగాణ బీజేపీ నేతలంటే మరి అధిష్టానానికి ఎందుకంత చిన్న చూపు అనే విధంగా ప్రచారం జరుగుతుంది. ఈ అంశం మీదే మాట్లాడతాం. మనతోని బీజేపీ పార్టీ మహిళా నేత ప్రభా గౌడ్ గారు అయితే ఉన్నారు. మేడం, ఎలా చూస్తూ ఉన్నారు? చాలా వరకు అయితే ప్రచారం జరుగుతుంది, తెలంగాణ నేతల్ని అధిష్టానం పట్టించుకోవట్లేదు, ఇక్కడ అధికారంలోకి రామని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, తెలంగాణ టార్గెట్ అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ అధికారం రాదు కాబట్టి ఇక్కడ వాళ్ళని ఉన్న వాళ్ళని కూడా తొలగించారు అనే విధంగా ప్రచారం జరుగుతుంది. ఎట్లా చూడొచ్చు? ప్రచారానికి ఏముందండి, నోటుకు వచ్చింది ఏదైనా మాట్లాడతారు వాళ్ళు, కానీ అది 100% కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలి, అదేవిధంగా ఉన్న జాబితాలో అవకాశం ఇచ్చాము. అంటే ఆల్రెడీ ఇక్కడ లక్ష్మణ్ గారు చేసే ఉన్నారు కదా, పోస్ట్ ఓబీసీ మోచి చేస్తున్నారు, డి కరుణ గారు కూడా చేస్తున్నారు. చేసిన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అన్న దాని మీద, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలన్న దాని మీద అక్కడ ఇచ్చారు తప్ప, కానీ తెలంగాణకి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు అంటే మీరు కంపేర్ చేస్తున్నట్టు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో ఎంపీలకు ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అది కాకుండా కార్పొరేటర్స్ ఉన్నారు. సో మాకంటూ ఒక బేస్ అనేది ఉంది ఇక్కడ, కాబట్టి మాకు ఎటువంటి భయం లేదు. వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో అన్ని రాష్ట్రాలకు అవకాశం ఇచ్చారు తప్ప, కానీ ఎస్పెషల్గా ఇక్కడ తీయాలి చేయాలని మాత్రం లేదు. దయచేసి మీడియా వాళ్ళు మసాలా కోసం మాత్రం ఇట్లాంటి వార్తలు రాయకండి. అంటే బీజేపీ నేతలంతా కూడా ఏదైతే మంత్రి కిషన్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ ఉండి మేము అంతా ఏకంగానే ఉన్నాం, ఐకమత్యంగానే ఉన్నాం, లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అన్ని ఫోటోలు ఇచ్చినా కానీ అక్కడ బీజేపీ అధిష్టానం దగ్గర వీళ్ళు ఏవైతే చేశారో అవన్నీ కూడా వర్కౌట్ కాలేదు. నితిన్ నబీల్ గారు తెలంగాణకి వచ్చిపోయిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే ఇక్కడ ఐకమత్యం లేదు అనే విధంగా మాట్లాడుతున్నారు కదా. అదే ఈ అపోహ వద్దంటున్నా నేను. ఇప్పుడు అక్కడ వెళ్ళి కలిశారు, భోజనాలు చేశారు అంటే మేము అందరం కలిసి. ఇప్పుడు అంతకుముందు ఏమన్నారు, ఎవరి కాలే కలిసి లేరు, కొట్టుకుంటున్నారు అని మీరే అన్నారు. ఇప్పుడేమో కలిసి భోజనం చేస్తేనేమో మీరే కలిసి భోజనం చేసినా కూడా నమ్మట్లేదని మీరే అంటున్నారు. అంటే అన్ని మాటలు మీరే అంటే ఎట్లా అయ్యా? పదవుల కోసమే కలిసి ఇట్లా భోజనాలు చేస్తున్నారు. పదవుల కోసం అంటే అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పదవులు ఉన్న వాళ్ళే, ఆల్రెడీ ఎంపీలు, సెంట్రల్ మినిస్టర్లు. అందులో పదవులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? అంటే మంత్రి పదవి ఆశించిన వాళ్ళు కావచ్చు, లేకుంటే ప్రెసిడెంట్ పదవి ఆలోచించిన వాళ్ళు కావచ్చు, వాళ్ళే కొద్దిగా ఆరాటం పడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీలో మంత్రి పదవి రావాలన్నా ఏం కావాలన్నా కూడా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది, దాని ప్రకారం ఇస్తూ వెళ్తుంది. ఇప్పుడు నితిన్ నబీన్ గారికి ఎందుకు ఇచ్చింది ప్రెసిడెంట్? అంతకుముందు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదా? ఇచ్చారు కదా. అంతకుముందు ఉన్న వాళ్ళకి ఎందుకు తీశారు అంటే దాని అర్థం ఏంటి? కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, కొత్త రక్తం చేరుతుంది, కొత్త ఆలోచన రావాలి, కొత్త మార్గదర్శకాలు క్రియేట్ కావాలన్న ఆలోచనతో చేశారు తప్ప, కానీ దాన్ని కూడా మీరు వక్రీకర దృష్టి పెట్టి దయచేసి చేయకండి. ఇందులో కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మహిళలకు కూడా ఎక్కువ 33% రిజర్వేషన్ బయట చెప్తున్నారు, కానీ లోపల మాత్రం అదేం జరగట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. జరుగుతాయి, మీకే కంగారు ఎక్కువ ఉంది. రానియండి, ఈలోపు వస్తే ఇలా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుందని మేము నమ్ముతున్నాము. వస్తుంది. మహిళలకు కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు ఇచ్చే విలువ మాకు ఇస్తారు. మాకు ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్ ఒక పని మనిషికి టికెట్ ఇచ్చి మినిస్ట్రీ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వరంటారా? ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇస్తారు. ఆ అవకాశం మాకు ఉంది. తెలంగాణ నుండి ఏమన్నా క్యాబినెట్ సీట్లు ఇంకా పెంచే అవకాశం ఉందంటారా, లేకుంటే ఉన్న వాటిని తొలగించే అవకాశం లేదు? ఎందుకంటే 2 వాదనలు జరుగుతూ ఉన్నాయి. ఎట్లా ఉంటాయి మీ వరకు, ఎట్లా ఉందని? మేము నమ్మేది ఏంటంటే ఖచ్చితంగా మినిస్ట్రీలు పెంచే అవకాశం ఉంది. అది ఎవరికి ఇస్తారు అన్నది క్లారిటీ లేదు. అది తొందరలోనే మాకంటే ముందు మీకే తెలుస్తుంది. అంటే మహిళలకు కూడా, అంటే ఒక మహిళా నాయకురాలుగా మహిళలు ఎదగాలని కోరుకుంటాం మీరు కూడా, ఆ నేపథ్యంలో డి కరుణ గారికి రావాలని కోరుకుంటారా? ఖచ్చితంగా మేము కోరుకుంటాం. ఒక యాజ్ ఎ ఉమెన్గా మేము ఉమెన్కి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాము. అట్ ద సేమ్ టైం ఎవరికి ఇచ్చినా కూడా పార్టీ మేము ఒబే ఉంటాం, అందులో డౌట్ లేదు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటారా? ఎందుకంటే ప్రశ్నలు చాలా వరకు వస్తుందా అనే డౌట్లోనే కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్కి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి తీరుతుంది. అందులో ఎటువంటి అనుమానం మాకు లేదు, మీకు వద్దు, అంతే.